హాయ్ అండి, ఈరోజు రెసిపీ చేగొడియాలు. ఈ చేగొడియాలు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చో ఒకసారి ఈ వీడియోలో చూద్దామండి. చేగొడియాల కోసం ముందుగా బియ్యం పిండిని తీసుకొని పెట్టుకోండి. ముందుగా మనం స్టవ్ పై గిన్నె పెట్టుకొని ఇది ఎసరు కోసం అండి. ఆ గిన్నెలో మనం ఎంతైతే పిండి తీసుకుంటామో అదే కప్తో వాటర్ వేసుకోవాలండి. మీరు గ్లాస్తో తీసుకుంటే గ్లాస్తో వాటర్ వేసుకోండి, బౌల్తో తీసుకుంటే బౌల్తో వాటర్ వేసుకోండి. ఎంత బియ్యం పిండి తీసుకుంటే అంతే వాటర్ పడుతుందండి. ఇందులో ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఒక 2 స్పూన్లు పెసరపప్పు అండి. ఇది పెసరపప్పు వేసుకుంటే ఈ చేగొడియాలు చాలా టేస్టీగా బాగుంటాయి. ఈ పెసరపప్పులో రాళ్ళు అవి లేకుండా వేసుకోండి. రాళ్ళు ఉంటే ఆయిల్లో వేయించుకున్నప్పుడు పేలుతాయి అంటారు. నూనెలో ఒక 2 స్పూన్స్ వేసుకోండి. సాల్ట్ అండి, సాల్ట్ సరిపడినంత వేసుకోండి. ఇందులో కారం పొడి ఒక 1 స్పూను. నేనైతే కప్పు పావు తీసుకున్నానండి పిండి. వాటికి సరిపోయినట్టుగా వేసుకోవాలండి. కప్పు పావు పిండికి ఎంత అయితే కారం పడుతుందో, ఎంత సాల్ట్ పడుతుందో అంతే వేసుకుంటున్నాను. మీరు ఎక్కువ పిండి తీసుకున్నప్పుడు ఎక్కువ వేసుకోవాలి. కొంచెం పెసరపప్పు బాయిల్ అవ్వాలండి. ఒక 2 మినిట్స్ బాయిల్ అయితే చాలు. ఈ విధంగా బాయిల్ చేసుకున్నాక ఉత్తి బియ్యం పిండి అదండి. ఈ బియ్యం పిండిని అందులో వేసుకుంటూ కలుపుకోవాలి. స్టవ్ని సిమ్లో పెట్టుకోండి, లేకపోతే మాడిపోతుంది పిండి అనేది. ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకొని మొత్తం పిండిని కలుపుకోండి. ఈ పిండి అంతా కలిసేటట్టుగా కలుపుకోవాలి బాగా. పిండి మొత్తం బాగా కలిసేటట్టుగా కలుపుకోండి. ఈ విధంగా పిండి ఉంటే అది మనం కలుపుకున్నప్పుడు ముద్దలాగా ఉంటుందండి. వేడి వల్ల ఒక 5 నిమిషాలు మూత పెట్టుకోండి. ఒకసారి కలుపుకొని ఇది వేడిగా ఉన్నప్పుడే ముద్దని చేసుకోవాలండి. అందుకోసం ఒక ప్లేట్లో కొద్దిగా పిండి తీసుకొని ముద్దలాగా ప్రిపేర్ చేసుకోవాలి. కొంచెం వేడిగా ఉన్నప్పుడే కలుపుకోండి. ఇలా ఒక ప్లేట్లో తీసుకొని కొద్ది తీసుకొని చిన్న చిన్న ముద్దలుగా ప్రిపేర్ చేసుకోవాలి. మీకు ఇందులో వాటర్ ఏమైనా సరిపోయినా, తక్కువ వచ్చినా, సాల్ట్ తక్కువ వచ్చినా వాటర్ని బాయిల్ చేసుకొని వేసుకోండి. బాయిల్ చేసి ఉంచుకోండి. ఆ బాయిల్ చేసిన వాటర్లోనే సాల్ట్ సరిపోతే అందులో వేసుకోవాలండి. డైరెక్ట్గా ఇందులో వేయకండి. వేడి వాటర్తోనే కలుపుకోవాలి ముద్దని. మళ్ళీ ఇందులో చల్లటి వాటర్ మనం యూజ్ చేస్తే గట్టిగా అయిపోతాయండి. ఇలాగా ఒక చిన్న సైజు నిమ్మకాయ అంతా తీసుకొని మనం అవి ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, మొత్తం పిండిని ఇలాగా ముద్దలా ప్రిపేర్ చేసుకొని ఉంచుకోండి. ఇప్పుడు చేగొడియాలు ప్రిపేర్ చేసుకోవాలి. చిన్న చిన్న ముద్దలుగా తీసుకోవాలి. ఒక చిన్న నిమ్మకాయ సైజు తీసుకొని చూడండి ఈ విధంగా పాముకోవాలి. మనకి ఎంతైతే సైజు కావాలో అంత సైజులో చేసుకోవచ్చండి, మన ఇష్టం అది. చూడండి, ఇలా సర్కిల్లా చేసి ఆ 2 జాయింట్ దగ్గర ఇలాగా అతికించాలండి వేలుతో. 2 వైపులా ప్రెస్ చేయండి. ఇలా రెడీ చేసి అన్నీ పక్కన పెట్టుకోవాలి.
చూడండి ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. ఆ జాయింట్ దగ్గర మాత్రం రెండు వైపులా అతికించుకోండి ఊడిపోకుండా. ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టుకొని అన్నిటినీ ప్రిపేర్ చేసుకున్నాక ఆయిల్లో వేయించుకోవాలి. చూడండి ఇలా ఒక ప్లేట్లోకి అన్నిటినీ ఇలా రెడీ చేసుకొని ఇప్పుడు స్టవ్ పై కళాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక ఈ చేగొడియాలని వేసుకోవాలండి. చేగొడియాలు మాత్రం హైలో పెట్టుకొని వేయించుకోకండి, మెత్తగా ఉంటాయి. కొంచెం మీడియంలో పెట్టుకొని వేయించుకోండి. చూడండి ఆయిల్ ములిగిన వేసుకొని ఇలా కలుపుకుంటూ ఉండండి, మధ్య మధ్యలో తిరిగేస్తూ ఉండాలి. ఈ విధంగా వేయించుకోవాలి. మరి హైలో పెట్టిస్తే మంట ఎక్కువ తగిలి తొందరగా వేగిపోతాయండి, లోపల వేగవు. అందుకోసమే మీడియంలో పెట్టుకున్నాను. చూడండి ఈ విధంగా వేయించుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. మనకి ఆయిల్లో ఆ సౌండ్ తగ్గిందంటే చేగొడియాలు వేగినట్టుగానండి. ఇప్పుడు ఒక ప్లేట్లో తీసుకోండి. మిగతా వాటిని కూడా ఇదే విధంగా వేయించుకోవాలి. అన్నిటినీ ఈ విధంగా వేయించుకోండి. ఒక్కసారి వేయించుకున్నప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఒక్కొక్కటి పేలుతాయి ఇవి. చూడండి ఈ విధంగా రెడీ చేసుకోవచ్చు చేగొడియాలు. చాలా క్రిస్పీగా వస్తాయండి ఈ విధంగా చేసుకుంటే. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్